రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ఎజెండాలను ఒకసారి పరిశీలిస్తే నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునేందుకు కంకణం కట్టుకున్నారా అనిపిస్తోంది. గెలుపు వ్యూహంలో నువ్వా నేనా అనే పోటీలో పడి ఒకరి సక్కదనాలు ఒకరు బయట పెట్టుకుంటున్నారు. ఒకరి వైఫల్యాలను మరొకరు బలంగా మార్చుకునేందుకు సరికొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు. అయితే అధికార పక్షం మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి బలంగా ప్రచారం చేస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తారనే సరికొత్త ప్రచారానికి కాంగ్రెస్ తెరలేపింది. బీఆర్ఎస్ మాత్రం 10 ఏళ్ల పాలనలో చేసిన మంచి పనులను ఏకరువు పెడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బస్సు యాత్రతో ముందుకు వెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న బీజేపీ 4 నెలల కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తోంది. ఇలా ఎవరి అస్త్రాలతో వాళ్ళు ఎన్నికల యుద్ధంలో పోరాటం సరుపుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలను కూడా కాంగ్రెస్ బలంగానే ప్రచారం చేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, లిక్కర్ స్కామ్ ఇలా అనేక వైఫల్యాలను కాంగ్రెస్ ప్రజలకు ఎత్తి చూపుతోంది. మొత్తంగా గులాబీ పార్టీని మరింత బలహీనపరిచి ఆ పార్టీ నేతలను వరుసగా కాంగ్రెస్లో చేర్చుకుంది. ఆ పార్టీ నుంచి వచ్చే వలస నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది. వలస నేతల్లో గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ సీట్లు కేటాయించింది. ఎన్నికల ప్రచారం తీవ్ర రూపం దాల్చే సమయానికి గులాబీ పార్టీని మరింత బలహీనపరిచేందుకు కాంగ్రెస్ బలంగానే ఉచ్చు బిగించింది. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పెద్ద బ్రేక్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ దెబ్బకు గులాబీ గూడు చెదిరిపోయింది. చాలా చోట్ల నేతలను, క్యాడర్ను సైతం కోల్పోయింది గులాబీ పార్టీ. ఇదిలా ఉంటే కాంగ్రెస్ 4 నెలల పాలనలో రైతులకు కష్టాలు మొదలయ్యాయని, రాష్ట్రంలో తాగునీటి, సాగునీటి కరువు ఏర్పడిందని, కరెంటు కోతలు మొదలయ్యాయని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది బీఆర్ఎస్. ఈ అంశాలనే ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోంది. 10 ఏళ్లలో లేని కరువు కాంగ్రెస్ ఏర్పడిన 4 నెలల్లో వచ్చిందని, దానికి కాంగ్రెస్ అసమర్థత, చేతగాని పాలనే కారణమని, ఈ కరువు ప్రకృతి తెచ్చింది కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో పొలాల బాట పట్టారు. జిల్లాల వ్యాప్తంగా దారి పొడవునా రైతులతో ముచ్చటించి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సాగునీటి సరఫరా చేయకపోవడంతో రైతులకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే 220 మందికి పైగా రైతులు మరణించారని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే కేసీఆర్ చెబుతున్న మాటలను మాత్రం అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తిప్పికొడుతున్నాయి. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్కు లేదని, పొలాల్లో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ పలకరించిన పాపాన పోలేదని, ప్రభుత్వం ఆదుకోలేదని, లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఎంతమంది రైతులకు నష్టపరిహారం చెల్లించారంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న బీజేపీ పార్టీ గత బీఆర్ఎస్ వైఫల్యాలను వివరిస్తూనే 4 నెలల కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, రామరాజ్యంతోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తుంది. వీటితో పాటు ప్రధాని మోడీ ఇమేజ్, అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ,
రాష్ట్రానికి పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, ఎస్సీ వర్గీకరణ హామీ తదితర అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోడీకున్న ఇమేజ్ను వాడుకొని రాష్ట్రంలో అత్యధిక సభలు పెట్టేందుకు తెలంగాణ బీజేపీ నాయకత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బీజేపీ ముఖ్యంగా యువ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో కాస్త బలంగానే కనిపించిన బీజేపీ ఆ తర్వాత చతికిల పడిందనే చెప్పాలి. బీజేపీ పార్టీని వలసలు కూడా ఇబ్బంది పెట్టాయి. కానీ ప్రధాని మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డి తదితర నేతలు ప్రచారాల్లో కీలకంగా ఉండి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి విశేషంగా కృషి చేస్తోంది. వాస్తవానికి కర్ణాటకతో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీకి పెద్దగా పట్టు లేదనే చెప్పాలి. మరి ఈ క్రమంలో బీజేపీ ఎంత కృషి చేసినా మెజారిటీ సీట్లు సాధించే అవకాశం లేదనే అంశాన్ని రాజకీయ విశ్లేషకులు బలంగానే చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేసే దిశగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లు వద్దనుకుంటే బీజేపీకి, కావాలనుకుంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని రేవంత్ రెడ్డి ప్రజలను హెచ్చరించారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఓబీసీలకు 50% పైగా రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ విధానమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు 75% చేరుతాయన్నారు. అయితే రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తుందని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని రేవంత్ రెడ్డి ఊదరగొట్టేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచారం సవాళ్లు ప్రతి సవాళ్లతో మోతెక్కిస్తోంది. ప్రధాన పార్టీల తీరు చూస్తుంటే ఎవరికి వాళ్ళు గెలుపు మాదే అన్నట్లు ప్రచార ఆర్భాటాలతో వేసవి ఎండలకే వేడి పుట్టిస్తున్నారు. మొత్తంగా చూస్తే విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ లోక్సభ ఎన్నికల రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.